రాత్రి 3 గంటలైంది. రమ్య ఫోన్ మోగింది. స్క్రీన్ మీద అమ్మ అని కనిపించింది. ఆశ్చర్యంగా ఫోన్ తీసుకుంది. హలో అమ్మా. ఇంత రాత్రి ఎందుకు కాల్ చేశావ్? అవతల నుంచి నిశ్శబ్దం. కొంచెం తర్వాత ఓ వాయిస్. రమ్య. తలుపు తెరువు. రమ్య గుండె దడదడలాడింది. అమ్మా. నువ్వు బయట ఉన్నావా? వాయిస్ మళ్ళీ. నేనిక్కడనే ఉన్నా. ఆమె నెమ్మదిగా తలుపు దగ్గరికి వెళ్ళింది. లోపల నుండి తలుపు తెరిచింది, కాని ఎవరూ లేరు. ఆ సమయంలో ఆమె ఫోన్ మళ్ళీ మోగింది. ఈసారి నిజమైన అమ్మ నంబర్. రమ్య. నాన్నతో కలిసి మేము హాస్పిటల్లో ఉన్నాం. నువ్వు ఇంట్లో బాగున్నావా? రమ్య చేతిలోని ఫోన్ నేలపై పడిపోయింది. తలుపు దగ్గర ఎవరో నవ్వారు. నేను ఇప్పటికే లోపలికి వచ్చాను.